భారతీయ జనతా పార్టీ అధిష్టానం అనేది చాలా క్లారిటీతో ఉంది. 175 స్థానాలకి పోటీ పడాలనుకుంటున్న అభ్యర్థుల లిస్ట్ పంపించమంది. అట్లాగే 25 ఎంపీ స్థానాలకి పోటీ పడే అభ్యర్థుల లిస్ట్ పంపించమంది. ఆల్రెడీ కమిటీలు వేసి ఆయా లిస్టులు కూడా అధిష్టానం దగ్గరికి పంపించే పనిలో ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిష్ట అంటే ఒంటరి పోరాటం అనే నిష్ట. ఎందుకంటే జనసేనతో కూడా అది వదిలేసుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అర్జెంటుగా ఢిల్లీ ప్రయాణానికి కారణం అదే. ఎందుకంటే వాళ్ళు కనుక రేపు ఫిబ్రవరిలో అనౌన్స్ చేసేస్తారు. ఫిబ్రవరి 18, 20 తారీఖులో దేశవ్యాప్తంగా ఫస్ట్ లిస్ట్ బీజేపీ రిలీజ్ చేసే పరిస్థితి ఉందంటున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా లిస్ట్ రిలీజ్ చేసేస్తారంటున్నారు. అదే జరిగితే కనుక ఇక పొత్తు గురించి ఇంకా ఉంటుందని ఊరిస్తూ సాగేటటువంటి వైనం కుదరదు. కాబట్టినే అటో ఇటో తేల్చుకోవడానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఒంటరి పోరాట నిష్టని వదిలిపించాలంటే భారతీయ జనతా పార్టీతో మాత్రం పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీని వదిలేసి రావాలి. అందుకు ఈయన త్యాగం చేస్తారా, లేదా భారతీయ జనతా పార్టీనే లేదు పొత్తుతో ఉండేటట్టు సిద్ధం చేస్తారా చూడాల్సింది.